హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు ఏంటంటే తొలి ఏకాదశి రోజు నేనైతే ఎలా పూజ చేసుకున్నాను, సింపుల్గా ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఈ వ్లాగ్ మీకు ముందుగానే చెప్తున్నానండి. ఈ వ్లాగ్ ఏంటంటే సగం వరకే ఉంటుంది. తొలి ఏకాదశి రోజు నేను సగం వరకే వీడియో తీయగలిసాను. ఎందుకు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ముందుగా అన్ని క్లీన్ చేసుకున్నా కానీ ఆ రోజైతే ముగ్గులు పెట్టుకున్నాను. తొలి ఏకాదశి రోజు ముగ్గులు పెట్టాను. ఎందుకంటే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి వర్షం మీద పడినా మళ్ళీ అన్నీ కడిగేస్తుందని చెప్పేసి అప్పుడు పెట్టలేదన్నమాట. ముందు రోజు పెట్టలేదు. లేదంటే ఒక్కోసారి ముందు రోజు నైటే నేను ముగ్గులో పెట్టేసుకుంటాను. ఈ వర్షాకాలం వస్తేనే నాకు చిన్న ఇలాంటి ప్రాబ్లం అనమాట. కొంచెం లేట్ అవుతుంది ముగ్గులు పెట్టేటప్పటికి. తొలి ఏకాదశి రోజు కొంచెం స్పెషల్గా పూజ చేసుకుందాం అని అనుకుంటే మనం అనుకోగానే సరిపోదని అప్పుడు అనిపించింది అనమాట. ఎందుకంటే అతను స్వామి ఆ స్వామి అనుకోవాలి ఇలా పూజ నేను తన చేత చేయించుకుంటాను అని. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానండి. తొలి ఏకాదశి రోజు ఎప్పుడు అలా పూజ చేయలేదు, ఈసారి చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సడన్గా పిన్ని, చిన్నాన్న, మరదలు, తమ్ముడు అందరూ వస్తారని చెప్పేసి కాల్ చేశారు. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు నేను ఇంత పెద్ద పూజ అంటే కొంచెం ఏదైనా కూడా అంత పని పెట్టుకోకుండా సింపుల్గా వాళ్ళకి హాస్పిటల్ పని ఉందన్నమాట. సింపుల్గా పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి చేశాను. కానీ మనసు అయితే ఒప్పుకోక ఇలా చలిమిడి దీపాలు పెట్టుకున్నాను అనమాట. మీకు వెంకటేశ్వర స్వామికి చలిమిడి దీపాలు ఎలా చేయాలో మీకు అందరికీ తెలిసే అనుకుంటాను. ఒకవేళ తెలియని అని అయితే నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో చేసి పెడతాను. ఎప్పటికప్పుడు ఏదోలా పూజ అయితే చేస్తాను కదా, అప్పుడైతే మీకు చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే ఎక్కువగా అంటే ఈరోజు కొంచెం చెప్పాను కదా, కొంచెం బాగా పూజ చేసుకుందాం కిందది పెట్టి అని అనుకున్నాను. కానీ ఈసారి అయితే అలాగ అవ్వలేదు. కానీ నాకు వీలైనంత వరకు అయితే బాగానే తృప్తి అనిపించింది. ఎందుకంటే తులసిమాల చేసి 2 రకాల పువ్వులు పెట్టి స్వీట్ అనేది కొంచెం హల్వాలా చేసి పెట్టేశాను అనమాట. ఇంకేమీ పెట్టలేదు, చలిమిడి దీపాలు పెట్టేసి. అలాగే తులసిమాల అయితే కంపల్సరీగా వేసుకున్నానండి. వెంకటరమూర్తికి అవ్వచ్చు, విష్ణుమూర్తి అంతా ఒకలే కాబట్టి తులసిమాల వేసుకొని మళ్ళీ చలిమిడి దీపాలు అనేది పెట్టుకున్నాను అనమాట. ఎన్ని పువ్వులు ఉన్నా ఏమున్నా కానీ మందార పువ్వులుకున్న నిండుదనమే వేరండి. చూసారు కదా ఎంత నిండుగా అనిపిస్తుందో. అందుకే ఎక్కువ మందార పూలు ప్రిఫరెన్స్ ఇస్తాను. కానీ ఇంకా మందార పూలు చాలా తక్కువ వస్తాయి. వచ్చినా కూడా వాళ్ళు చాలా ఘోరంగా ఇస్తారనమాట. ఇంకా ఇక్కడికైతే తొలి ఏకాదశి రోజు పూజ అయితే అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత నేను వెంటనే రైతు బజార్కి అయితే వెళ్ళాను. చెప్పాను కదా పిన్ని, చిన్నాన్నలు వస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి. మామూలుగా అయితే ఇంకా తొలి ఏకాదశి రోజు కదా, ఉల్లిపాయ ఇంకా పెద్ద ప్రాసెస్ అయితే ఉల్లిపాయ తినకూడదు అంత పట్టింపు అయితే చేసుకోలేదు నేను. అంటే ఇంట్లో జస్ట్ దీపం పెట్టుకున్నట్టు పెట్టుకున్నాను కదా, ఉల్లిపాయ గురించి అయితే అంత ఆలోచించలేదు అనమాట. అతనికి చలిమిడి దీపాలు పెట్టి తులసిమాల వేద్దామని అనుకున్నాను. అంటే వాళ్ళు వస్తున్నారు కాబట్టి అలా పూజ చేసేసి తులసిమాల అనేది వేసుకున్నాను కదా. మరి ఇంకా అప్పటికప్పుడు టిఫిన్ అది ఏదైనా చేయకుండా ఇంక పూజ తొందరగా అయిపోయిన తర్వాత రైతు బజార్కి అయితే వెళ్ళాను. ఇతను నేను కలిసి వెళ్ళాము. అంటే మనకి ఇంట్లో కాయగూరలు ఉన్న కాడ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా కర్రీస్ అనేది ప్రిపేర్ చేస్తాం కాబట్టి అందుకని చెప్పేసి అయితే రైతు బజార్కి అయితే బయలుదేరాము. టీ అది తాసిన తర్వాత నేను లేచి పూజ అన్నీ అయిపోయి, పూజ అయిపోయింది అతను లేచారు. అతనికి కూడా టీ ఇచ్చి మాకేం కావాలో ఏంటో అనేది లిస్ట్ అనేది రాసుకున్నాను. లిస్ట్ అంటే ఈ మధ్యన ఏంటంటే కొంచెం చుట్టాలు ఎక్కువగా రావడం వల్ల బిర్యానీ సామాన్లు అవి నాన్న ఒక్కసారిగా కొనిసి ఇచ్చేస్తారు నాకు, యాలకులు, లవంగాలు. ఎందుకంటే మాది కిరాణా షాప్ కదా నాన్నది. నాకు అన్నీ ఒక్కోసారి 50 గ్రాములు ఇలా తెచ్చి ఇచ్చేస్తారు. ఈ మధ్యన కొంచెం అన్నీ అయిపోయాయి అనమాట. అవి కూడా కొంచెం జస్ట్ నేను మరీ ఎక్కువ తేనండి, కొంచెం వేసి తీసుకొస్తానని వెళ్ళాను. క్యారెట్, మష్రూము, పన్నీరు, బేబీ కార్న్స్, అలాగే క్యాప్సికమ్ తీసుకొచ్చాను వాళ్ళకి కర్రీల కోసం అని చెప్పేసి. అవి అయిపోయిన తర్వాత ఈరోజు స్పెషల్గా అంటే ఉప్మా చేశాను అనమాట. ఉప్మా అంటే క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి స్వీట్ కార్న్స్ వేసి వేడివేడిగా ఉప్మా అయితే చేశాను. అంటే క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు బాగుంటుంది. వాళ్ళ కోసం రెసిపీస్ ఏం చేశాను అంటే క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ ఒకటి చేశాను, అలాగే పన్నీరు స్వీట్ కార్న్ కర్రీ ఒకటి చేశాను, బేబీ కార్న్ బిర్యానీ చేశాను, వెజిటేబుల్స్ అన్నీ వేసి. ఇంకా అక్కడ నుంచి చాలా వెరైటీస్ చేశాను, గులాబ్ జామ్ ఇవన్నీ వ్లాగ్లో చెప్తాను. అక్కడికి ఆ వ్లాగ్ అయిపోయింది. నేను ఈ వ్లాగ్ ఏంటి అంటే ఇది శనివారం రోజు బ్లాగ్ అనమాట. శుక్రవారం రోజు బ్లాగ్ అండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. నాన్ స్టాప్ వర్షం అనమాట. ఇంకా ఏవైతే గులాబీ పువ్వులు మిగిలాయో తొలి ఏకాదశి రోజువి అవే పువ్వులతో పూజ అయితే చేస్తాను. ఇది శనివారం రోజు బ్లాగ్ అండి, మిస్ అయిపోయిందనమాట. ఇంకా వేడివేడి క్లైమేట్ అయితే వైజాగ్లో ఎంత కూల్గా ఉందో మీకు అందరికీ తెలుసు కదా. ఇంకా వాడలో గేడలో అన్నారు. వాడలో గేడలో అయితే పెట్టుకోలేను, ఇంత ప్రాసెస్ చేయలేనంటే వేడిగా పునుకులు చెయ్యి అన్నారు. పునుకులు చేశాను కానీ ముద్దలో చిన్న పొరపాటు పని చేశానండి. ఎప్పుడు చేసే విధంగా అంటే
కాస్త నీళ్ళు అనేది కొంచెం గట్టిగా ఉందని వేసేసరికి కొంచెం నీళ్ళు ఎక్కువగా పడిపోయి ముద్ద కొంచెం జారైపోయింది అనమాట. అంటే పునుకు అనేది రౌండ్గా రాకుండా చప్పుగా వస్తున్నాయి అంతే, ఇంకేం లేదు. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇందులో ఏంటంటే గోధుమ పిండి, వరిపిండి, అలాగే కొంచెం ఉప్మా రవ్వ వేసి నేనైతే పునుకులు చేసుకుని కొంచెం వంట సోడా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి వంట సోడా వేసి పునుకులు అయితే చేశాను అనమాట. ఇంకా పిల్లలైతే పిల్లలు మా అత్తగారు మాయగారు ఉన్నారు కదా, వాళ్ళు కూడా శుభ్రంగా తినేస్తున్నారు. ఇంకా అవి చేస్తూ నేను పిన్నాలు వచ్చినప్పుడు ఏం వెరైటీస్ చేశానంటే, ఆ రోజు మధ్యాహ్నం లంచ్లోకి గులాబ్ జామ్స్ చేశాను. నైట్ ఇడ్లీ పెట్టి ఉల్లి చట్నీ చేసి, పలుకుల చట్నీ చేసి సేమియా చేశాను. ఇంకా మరుసటి రోజు బీరకాయ శనగపప్పు కూర వండాను అనుకుంటాను. ఇంకా ఆగరకాయ కర్రీ చేశాను. దానికి స్వీట్ అండ్ ఫ్రూట్ కస్టర్డ్ చేసి ఫ్రూట్ సలాడ్ అనేది చేశాను అనమాట. ఇంకా వాళ్ళకి చేసి ఆ రోజుకి అలా మర్యాదలు అయిపోయి హాస్పిటల్ అవన్నీ తిరిగి చేసి ఇంకా అలా అయిపోయింది అనమాట. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, లక్షవారం రోజు ఈవినింగ్ వెళ్ళిపోయారు. ఇంకా అప్పటికి ఉండమని చెప్పినా వెళ్ళలేదన్నమాట. వర్షం నాన్ స్టాప్ పడుతుంది. అలాగే మా తమ్ముడికి హాలిడే కంపెనీ సెలవు ఇవ్వదని చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శుక్రవారం రోజైతే వర్షం అలా పడడం వల్ల నాకు ఇంట్లో పని అస్సలు అవ్వలేదండి. బట్టలు అవన్నీ వగేర ఉండిపోయాయి. ఇంకా శనివారం రోజైతే అన్నీ క్లీన్ చేసుకుని ఎక్కడొక్కడే దీపం అయిపోయిన తర్వాత ఇవేంటి అంటే మా కోసం అని చెప్పేసి నేను క్యాబేజీ కర్రీ చేశాను. అతను క్యాబేజీ కర్రీ అస్సలు తినరు, నచ్చరు అనమాట. అస్సలు అది నచ్చినా కూడా జస్ట్ పెసరపప్పు వేసి వేరేలా తాలింపు పెడితే తింటారు. కానీ ప్రజెంట్ అయితే అది చేయలేదు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా అతను తినరని చెప్పేసి ఇంకా ఈ చిన్న వడియాలు అయితే వేపాను అనమాట మధ్యాహ్నం. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా 2 days అయితే ఇంకేమి రైతు బజార్కి అంటే నేను చెప్పాను కదా, ఇది లాస్ట్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను, ఎప్పటికప్పుడు కాయగూరలు ఈ మధ్యన ఫ్రెష్గా తెచ్చుకుంటున్నాను, ఎక్కువ వేసి రోజులు తేవట్లేదు అని చెప్పేసి. మరుసటి రోజు గురు పౌర్ణమి ఉంది కదా అని చెప్పేసి రైతు బజార్కి అయితే వెళ్ళాను. ఇంకా పిల్లలు రైతు బజార్కి బయటకు వెళ్ళానంటే కంపల్సరీగా ఆర్డర్లు అనేది పాస్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి కావాలని. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్పిన ఇద్దరు కలిసి ఏదైతే తింటారో అదే తెస్తాను అనమాట. అది ఇంకా తెచ్చిన తర్వాత ఇంక నాకు వద్దు అని అనడం చాలా తక్కువ, రేర్ అనమాట. ఇంకా ఏదో దాంతో అడ్జస్ట్ అయిపోయి బ్రెడ్ తీసుకొచ్చాను. ఇంకా బ్రెడ్ కాల్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి శాండ్విచ్ చేసుకోమని చెప్పాను అనమాట. అంటే శాండ్విచ్ అంటే పెద్ద విచిత్రం ఏం కాదు. ఈ మధ్యన అయితే నేను చీజ్ అదేం తేవట్లేదు, మయోనీస్, టమాటా సాసు, ఆనియన్స్ వెజిటేబుల్స్తోనే చేసుకుంటుంది. తనకి చేసి ఇచ్చాను. వీడు మాత్రం నాకు అలా వద్దు, నేను జామ్ రాసి ఇచ్చేస్తాను తినేస్తానంటే వాడికి జామ్ రాసి ఇచ్చాను. మాత్రం తినేది 2 పీసులైనా చాలా హంగామా కావాలన్నమాట. తనకి స్పెషల్గా కావాలని అనుకుంటుంది. తనకి టైం కూడా కేటాయిస్తుంది. ఏదైనా తినాలని అనుకుంటే తన పని చూసుకొని దానికి మాత్రం టైం కేటాయిస్తుంది. చక్కగా సాస్ రాసుకొని టమాటా సాస్ రాసి తన పైన ఫస్ట్ మయోనీస్ రాసింది, తర్వాత టమాటా సాస్ రాసింది, ఉల్లిపాయలు, టమాటాస్, క్యారెట్ అన్నీ వేసి అయితే చేసుకుందనమాట. ఇది తినేసిన తర్వాత వాళ్ళు అది తింటుంటే నేను ఒక పక్క కాయగూరలు ఏం తెచ్చాను ఏంటి అంటే ఒక్కొక్కసారి నేను తెచ్చిన వాటిని ఎంత ఏంటనేది కూడా నేను చూసుకుంటాను. ఏమేమి తెచ్చాను ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకుంటాను. కరెక్ట్గా ఇవి ఒక 2 daysకి సరిపడవే తెచ్చానండి, అంతకు మించి తేలేదు. అంటే శనివారం రోజు తెచ్చాను కదా, ఆదివారం రోజు, గురుపౌర్ణమి రోజు, సోమవారం రోజు వరకే తెచ్చాను కాయగూరలు. ఇన్ కేస్ ఉంటే అటు ఇటు పప్పులు బఠానీ ఇలా ఉంటాయి కాబట్టి మంగళవారం కూడా అడ్జస్ట్ చేసేస్తాను. ఇంకా బుధవారం నాడు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడికి అయిపోతుంది. బుధవారం ఈవినింగ్ మళ్ళీ వెళ్తాను అనమాట. అలా మేనేజ్ చేస్తాను ఇప్పుడు కాయగూరలు అనేది. ఇదివరకు మాత్రం వారం సరిపడా ఒకసారి తెచ్చేదాను కదా, ఇవన్నీ వేరు చేసుకుంటున్నాను. అంటే టమాటాస్ కూడా చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొదుపుగా వాడదామని చెప్పేసి అన్నీ ఎక్కడైతే సెట్ చేసి, టమాటాస్ కూడా బయట రైతు బజార్లో 55 రూపీస్ ఉంది, బయట అయితే దగ్గర 70 రూపీస్ ఇలా చెప్పారు. పచ్చిమిరపకాయలు అసలు రైతు బజార్ దొరకలేదు, బయట పావు 30 రూపాయలు అంట. తప్పని పరిస్థితులు అవి లేనిదే ఇంకా ఉప్మాస్కి మన కులదైవం మన టిఫిన్కి అయితే అసలు మెయిన్ చాలా ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు, తెల్లుల్లిపాయలు, అల్లం, దొండకాయలు, బెండకాయలు, కాకరకాయ, కొబ్బరికాయ, పువ్వులు కూడా తెచ్చానండి. ఫస్ట్ దేనికి వెళ్తాను రైతు బజార్కి అంటే పువ్వులకి వెళ్తాను అనమాట. ఎందుకు అంటే మనకు దీపం పెట్టుకునేటప్పుడు నిండుగా ఉండాలి, ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ ఆటికే ఇస్తానండి. దేనికి ఇచ్చినా ఇవ్వకపోయినా పువ్వులు మాత్రం అప్పుడులా ఎక్కువ పెట్టలేకపోయినా ఇప్పుడు కొంతవరకు. ఇదివరకు ఏంటంటే నాకు కిరాణా షాప్ ఉండేది, ఇంకా పర్వాలేకపోయేది అనమాట. మా అమ్మ వచ్చి డ్రింకులు తాగినా ఏది తాగినా అంటే ఏదైనా తిన్నా చేసినా అలా అయిపోయేది. ఇప్పుడు మరి కిరాణా షాప్ లేదు కాబట్టి నేనే అంతా చేసుకోవాలి కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకొని అంటే అప్పటికిప్పటికి కొంచెం అప్పుడు ఏదైనా మన ఇండివిజువల్గా మనం సంపాదించింది వేరు, అడిగి తీసుకునేది వేరు. ఇప్పుడు ఏంటంటే నా ఇండివిజువల్ పువ్వుల విషయంలో మటుగా నేను ఏదైతే మిషన్ కుడతానో ఏంటి నా దగ్గర ఉన్న డబ్బులతోనే పువ్వులు అనేది ఖర్చు పెడతాను. అతనికైతే అడగను.
కిరాణా షాప్ ఉండేటప్పుడు కొంచెం నా ఇష్టం అనమాట. పువ్వులు ఏంటంటే ఫస్ట్ మందార పూలు తీసుకున్నాను, మళ్ళీ నందివర్ధనాలు తీసుకున్నాను, రుద్రాక్ష పువ్వులు అంటారు కదా అవి తీసుకున్నాను. అవి ఇవి కలిపి మాల కట్టి గురు పౌర్ణమి రోజు వేయొచ్చు అని చెప్పేసి చూస్తే ఇంకా కాస్త అలా ముందుకు వచ్చేసరికి విరజాజులు దొరికాయి. ఆమె బాగా ఇచ్చిందనమాట విరజాజులు. అవి కూడా తీసుకున్నాను. సరేలే ఉంటాయి కదా అని చెప్పేసి అరటిపళ్ళు, ఎలాగో దాలింపళ్ళు ఇంట్లో ఉందని చెప్పేసి ఇంక ఇవన్నీ తీసుకొని తెచ్చుకొని ఎక్కడొక్కడ సర్దుకొని నైట్ అయితే పువ్వులైతే మాల కట్టాలి పక్కన పెట్టాను. ఇంకా టిఫిన్స్ కాటికి ప్రిపేర్ చేసుకోవాలి కదా. మర్చిపోయానండి, ఆనపకాయ కూడా తెచ్చాను అనమాట. అంటే ఆనపకాయ పెసరపప్పు వండుకోవచ్చు, పులుసు వండుకోవచ్చు. ఇంక బోల్డ్ ఆనపకాయ అలాంటివి ఉంటే కొంచెం వెరైటీస్ ఈజీగా అయిపోతుంది. అంటే ఏదో ఒకలా అడ్జస్ట్ అయిపోవచ్చు, అప్పడాలు వడలు ఉంటాయి కాబట్టి. చెప్పాను కదా ఇవే రుద్రాక్ష పువ్వులు అంటారనమాట. ఇంకా మా అమౌంట్ ఎక్కువ ఇచ్చేది వర్షాలకి అంత పెద్ద ఆవిడ ఏమొస్తుందిలేండి అలా అని చెప్పేసి మా అమ్మనైతే కనిపెట్టలేదు. ఇవి తీసుకొచ్చి ఎక్కడొక్కడ సర్ది ఇల్లు అవి తడిగుడ్లు పెట్టి ద్వారబంధాల ముగ్గులు పెట్టాను. గురు పౌర్ణమి రోజుకి కావాలి కాబట్టి ద్వారబంధాల ముగ్గులు పెడదాం అనుకున్నాను. నాన్ స్టాప్ వర్షం, చిన్న గీత అయితే గీసి వదిలేసానండి. ఎందుకు అంటే మనం వాకిలి కడిగినా ఇల్లు ఒత్తినా కంపల్సరీ చిన్న ముగ్గైనా పెట్టాలంట, లేదంటే చాలా తప్పు అని చెప్పేసి అది ఇంకెక్కడికో ఏదో మాట కింద వస్తుందని అంటారు. అందుకనే నేనేంటంటే బయటకు వాకిలి కడిగిన వెంటనే ముగ్గు పెట్టకపోయినా రేపు ఉదయం పెట్టిన చిన్న గీత లాంటిది అయితే గీసేస్తాను. నైట్ అయితే దోశలు వేసాను, ఉదయం పునుకులు చట్నీ ఉంది కాబట్టి అయిపోయింది. ఇంకా పూలైతే దండైతే కట్టాను. నాకు ఇంక వేరే మాలేం రాదు కాబట్టి అప్పడాల కర్రకి అది పెట్టి కాలు కింద పెట్టి కత్తిపెట్టి ఎలా అయితే కాలు కింద పెడతామో అలా పెట్టి నేను మాల అయితే కట్టానండి. ఇంకా సెపరేట్గా నాకు ఇంకేం మాల రాదు. కానీ 20 రూపీస్కినే చక్కగా ఓపికగా పూలు అనేది కట్టుకుంటే చాలా వచ్చాయి. అంటే తెచ్చుకునే అంటే ఇచ్చే ఆవిడ బాగా ఇచ్చింది అనమాట. ఇంక పూలు అనేవి కట్టేసిన తర్వాత చెప్పాను కదా అన్నీ క్లీన్ చేశాను. ఇంకా దేవుడి సామాన్లు కూడా రేపు పూజకి అయితే ఏమేమి అవసరమో అవన్నీ క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్, తొలి ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. ఈ 2 డేస్ వ్లాగ్ ఇలా అయితే అడ్జస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్.